సహోదరులారా, నేను ఇదివరకు రోజుల్లో అంటే 10 ఏళ్ల క్రితం అట్లాగా ఎక్కడికైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ అట్లా చూసుకునే వాళ్ళైతే మా చుట్టాలు అట్లా ఏ ఛానల్ పెట్టమంటారు అని నన్ను అడిగితే, అలా గౌరవించి నన్ను అడిగితే, లేకపోతే వాళ్ళు పెట్టింది అలా కూర్చొని కొంచెం చూడటం, బయటకు వెళ్ళిపోవటం. అడిగితే నేను డిస్కవరీ కానీ, యానిమల్ ప్లానెట్ అని, అట్లా జాగ్రఫీ ఛానల్ ఒకటి ఉండేది, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్. ఇవి పెట్టమనేవాడిని. దానిలో ఎక్కువగా మంచి ఇవి చెప్పేవాడు. దాన్ని నేను చూస్తుండేవాడిని. అప్పుడు ఈ సింహాలు, పులులు, టైగర్స్, మేనిటర్స్, క్షమించాలి, ఇవి వైల్డ్ యానిమల్స్, ఇవి ఎట్లా పడుకున్నట్లు అట్లా ఉండే. కొంతమంది మరి అట్లా షూట్ చేసేవాళ్ళు, అట్లా పడుకుని ఉండే. అట్నుంచి వెళ్ళేటటువంటి ఈ దున్నపోతులు లాంటివి కొన్ని కొన్ని జంతువులు ఇవి వెళుతూ వెళుతూ అరుస్తూ ఉంటాయి. గట్టి గట్టిగా అరవటం అంటే అవి అలా అరుచుకుంటూ పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సౌండ్ వెంటనే అలర్ట్ అయిపోయి మెల్లగా లేచి ఆ సౌండ్ వచ్చిన వైపే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మెల్లగా చూసి ఆ తుప్పల్లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాటిలో దాన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టి తెచ్చేసుకుంటాయి. కాబట్టి అవి సైలెంట్గా వెళ్ళిపోతే ఉండేది. అవి అరుస్తాయి అప్పుడప్పుడు. ఆ అరుపు వీటికి సంకేతం, ఇదిగో నీకు ఆహారం దొరుకుతుంది అని. సరే, అక్కడి నుంచి మనం బయటకు వస్తే ఒకసారి నేను మైసూర్లో అనుకుంటా జూ పార్క్కి వెళ్ళాను. జువలాజికల్ పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము సింహం, పులులు అవి చూస్తే అట్లా ఉన్నాం. అవి వాటి కేజెస్లో నుంచి అవి బయటకు అట్లా వచ్చినాయి. ఈలోపు వెనక నుంచి ఒక బ్యాటరీ కార్ వస్తున్న సౌండ్, ఆ హార్న్ సౌండ్ వినపడింది, బ్యాటరీ కార్ హార్న్ సౌండ్. అప్పుడు దాకా అక్కడ నీళ్ళ దగ్గర అట్లా పడుకొని మా ముందు నడుస్తున్న అవన్నీ కూడా ఒక్కసారి ఆ సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంకా అట్లా ఇట్లా అటు ఇటు నడుస్తూ ఉన్నాయి అంతే. అక్కడికి వెళ్ళిపోయి ఏమైంది వీటికి ఇలాగా అన్నీ అవతల పక్కకి వెళ్ళిపోయి అవతల పక్క ఒక ఇనప చువ్వలతో ఉన్నటువంటి గేట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతుంది. ఏంటా అని చూస్తే ఆ బ్యాటరీ కారులో వాటికి ఆహారం వస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద ఇట్లా చచ్చిపోయిన వాటి యొక్క ఫ్లెష్ అట్లా పడేస్తున్నారు అక్కడ. ఇక అవి పట్టుకొని పరిగెత్తుకుంటూ లోపల తెచ్చేసుకొని చక్కగా కూర్చొని తింటుంది. బ్యాటరీ హార్న్ సౌండ్ వినగానే ఆహారం వస్తుందని వీటికి ఎలా అర్థమైందా అనుకున్నా. ఇదివరకు అయితే ఆ ఎద్దుల రంకెలు కానీ, గొర్రెల అరుపులు కానీ వీటి వల్ల అర్థం అవుద్ది దీనికి. ఈసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు ఆహారం దొరికేది అక్కడ కాదు, ఈ సౌండ్ వచ్చేవాడు తీసుకొచ్చేస్తున్నాడని దాని యొక్క విధానాన్ని, పోకడని మార్చుకున్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయా, అరే ఇదేంటి ఇట్లాగా అని. వాటికి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి మారాల్సిన నాలెడ్జ్ మనకెంత ఉండాలి? దేవుడు చాలాసార్లు మనుషుల్ని పశువుల దగ్గరికి, క్రిమి కీటకాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు. చాలా బాధాకరమైన విషయం. నేను నేర్చుకుంటున్నాను. అట్లా మనల్ని నేర్చుకోమని చివరికి తానే వచ్చి మనకు నేర్పించి వెళ్ళిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలమును ఎరుగును, తెల్లగొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరకు తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. చాలా పెద్ద పెద్ద బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పెద్ద బర్డ్స్ అంటే హ్యూజ్ ఆకారంలో అట్లా కాదు, వీటిలో కొన్ని ఆకారంలో కూడా పెద్దగా ఉంటాయి. చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. ఒక టైంకి వస్తే చూస్తే మనం వెళ్ళిపోతాయి మళ్ళీ అట్లా. మేము ఇప్పుడు కట్టుకున్నటువంటి నూతన మందిరం ఇల్లు ఊరు బయటగా ఉంటాయి కాబట్టి మాకు పక్షులు ఆకాశంలోంచి వెళ్ళటం అవి తరచుగా కనిపిస్తుంటాయి. ఒక లైన్గా బో షేప్లో ఉంటాయి, విల్లు ఆకారం. ఆ ఆకారంలో వెళ్తూ ఉంటే, మారుతూ ఉంటే, ఇట్లా అవుతుంటే భలే వెళ్తుంటే అవి. వాటికి కూడా ఇదేదో సిగ్నల్ అని నేను ఈ మధ్య అక్కడ కాలంలో చదివాను.
అవి వెళుతుంటాయి. ఒక్కోసారి వస్తాయి మా పొలాల దగ్గర వాళ్తుంటే పెద్ద పెద్దవి. ఎంత పెద్ద ముక్కు ఉంటుందో వాటికి. మళ్ళీ వెళ్ళిపోతాయి. మమ్మల్ని చూడగానే ఎగిరిపోతాయి. మనుషులంటే భయం అనుకుంటా. సహోదరులారా, ఇవి వాటి కాలాలు తెలుస్తాయి అని చెప్పి నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరన్నాడు. ఇప్పుడు అన్యులు వేరు, మనం వేరు కదా. వాళ్ళు ఎరగలేదంటే అది వేరే విషయం. మనం మన దేవుని న్యాయ విధి ఎరగకపోవటం ఏంటి? ఇది ఎట్లా ఉంటుందంటే ఒక సహోదరి లేదా సహోదరుడు అంటే వాళ్ళకి మతిమరుపు రోగాలు లేదా మతిమరుపు ఉన్న వ్యాధులు అట్లా లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఆవాలు ఎక్కడ ఉంటే నేను మర్చిపోయానండి అందనుకున్న గృహిణి ఎంతో దౌర్భాగ్యంగా ఉంటుంది. మా ఇంట్లో ఇవి ఎక్కడ పెట్టానండి అదే అంటే రోజు వాడే జీలకర్ర ఆవాలు పప్పు ఈ కారాలు కూడా అంటే పోనీ ఏదన్నా ఏదో పలానా చీర ఎక్కడో పెట్టినట్టు గుర్తుందండి, లేదు పలానా వాళ్ళు నాకేదో వస్తువు ఇచ్చారు దాన్ని ఎక్కడో దాచాను, అది వేరు. రెగ్యులర్గా మనం చేయవలసినవి కూడా మనకు గుర్తు రాకపోతే అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. దేవుని న్యాయ విధిని మనం ఎరగకపోతే ఇంకెవరు ఎరుగుతారు? ప్రభు శిష్యుల్ని గ్రేట్ కమిషన్ నిమిత్తం పంపించేటప్పుడు అపోస్తల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని శక్తి పొందేటట్లుగా చేస్తాడు, లేదా మీరు శక్తి పొందుతారు. ఆయన ఇచ్చే శక్తి వల్ల అంటే పరిశుద్ధాత్మ మీలో నింపేటటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి వలన మీరు నన్ను చూపిస్తారు అని చెప్తాడు. అదర్ వర్డ్స్, వేరే మాటల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే నాకు సాక్షులుగా ఉంటారు. దట్ అంటే ఎట్లా ఉంటుందంటే యేసు ప్రభువుని చూపిస్తూ ఉంటారు మీరు. యేసు ప్రభు యొక్క న్యాయం ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు యొక్క ధర్మం ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు యొక్క నీతి ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు వారి యొక్క అపారమైన ప్రేమ కనికర కటాక్షాలు ఎట్లా ఉంటాయో మన ద్వారా దేవుడు తెలియజేయాలని, ఆయన సత్యం మన ద్వారా వెల్లడవ్వాలని దేవుడు మనల్ని పంపిస్తూ నాకు సాక్షులు అన్నాడు. అంటే నేనేంటో మీకు తెలియాలి, మీ ద్వారా నేనేంటో వాళ్ళకి తెలియాలి. ఇది ఆయన యొక్క కాన్సెప్ట్. మీకు అర్థమైందండి నేను చెప్పింది? ఆయన ఏంటో ముందు మనం తెలిసేసుకోవాలి. ఎస్, నా దేవుడు ఇట్లాంటి వాడు, నా దేవుడు ఎలా ఉంటాడు, నే దేవుడు అని తెలుసుకుంటూ ఆయన ఏంటో మనకు తెలిసిన వెంటనే ఆయన ఎలాంటి వాడో ఇతరులకు తెలియజేసే బాధ్యత నీది. ఆయన నీకు ఎలా అర్థమవుతాడు? యేసు ప్రభు వారు ఎలా అర్థమవుతారు? 4 సువార్తల్లో ఆయన క్యారెక్టర్ నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన ధర్మ విధులు ఏంటో నీకు అర్థమవుతూ ఉంటాయి. చదవాలి, చదవటానికి టైం ఉండదు. పరుగు 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 పొద్దున్నే 8ంటికి వెళ్తే రాత్రి 8ంటికి వస్తాం. అట్లయితే కానీ కుటుంబం గడవదు. నిజంగానే పరిస్థితి అట్లానే ఉంటుంది. నిజంగా అట్లాగే ఉంటుంది. మంచం మీద ఉన్నటువంటి తల్లిగారు అట్లాగా, మరి భార్య భర్త కష్టపడి సంపాదిస్తే కానీ పెరగని పిల్లలు, ఏ రోజు మానినా సరే జీతం కట్ అయిపోద్ది అనే భయంతో అనారోగ్యంగా ఉన్నా ఎట్లా ఉన్నా సరే దగ్గుతూ తుమ్ముతూ అయినా అట్లా వెళ్ళిపోయేటువంటి డ్యూటీలు, అలాంటి పరిస్థితులు డెఫినెట్గా ఉంటాయి, నేనేం కాదంటలేదు. కానీ ఆ పరిస్థితుల మధ్య నిన్ను ఇంకా కాపాడుతూ, ఆ పరిస్థితుల మధ్య నీకు ఇంకా బలం ఇస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడికి కనీసం జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్లా? చేసుకుంటామండి, చిన్న ప్రార్థన చేస్తాను లెగ్గానే. ఆయన కూడా చిన్న సహాయమే చేస్తే నీకు 24 అవర్స్లో 1 అవర్ ఆయన హెల్ప్ చేసి మిగిలిన టైంలో ఐఎమ్ సారీ అంటే అంటే దేవుడు మనం ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చే దేవుడు కాదు కాబట్టి మనం బ్రతికిపోతున్నాం. దేవునికి స్తోత్రం. మరలా చెప్తాను ఈ మాట, మనం ఇచ్చిన దానిని బట్టి మనకి ఇచ్చే దేవుడు కాదు కాబట్టి మనం బ్రతికిపోతున్నాం. 103వ కీర్తనలో చాలా స్పష్టంగా చెప్తుంటాడు. చూడండి 103:10, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. సరికదా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఎత్తుగా అధికంగా పట్టజాలనంతగా ఉంది. సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఈ కఠినత్వంతో, ఎంతకాలం కఠిన హృదయంతో? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. పక్షులను చూడండి, చీమల్ని చూడండి, కొంగలను చూడండి, ఎద్దును చూడండి, గాడిదను చూడండి, వీటన్నిటిని చూపిస్తున్నాడు కదా. యోబు గ్రంథంలో ఇంకా చాలా విషయాల గురించి చెప్తుంటాడు. నా ప్రజలు నా న్యాయ విధులు, నా ధర్మ విధులు ఎరగరు.
ఎంత దుఃఖం. మనల్ని చూడగానే క్రైస్తవుడు అనే ఇంప్రెషన్. చాలాసార్లు నేను మీకు ఇంకో దుఃఖకరమైన విషయం చెప్తాను. నేను చాలామందిని క్రైస్తవులను చూస్తుంటాను. మనకు వెళ్ళగానే ఒకటే ఒక సింబల్ ఏంటంటే, మేము ఇదివరకు ఇల్లు చూస్తానికి వెళ్ళేవాళ్ళం. ఇదివరకు మేము ఇల్లు చూస్తానికి వెళ్ళేవాళ్ళం. అంటే ఐ మీన్ అద్దెళ్లలో ఉన్న రోజుల్లో. నా భార్య ముఖానికి బొట్టు ఉండేది కాదు కదా, క్రైస్తవులు బొట్టు పెట్టుకోం. కాబట్టి ఆ బొట్టు చూడటం కానీ లేదనగానే మా వాళ్ళు వెంటనే వాళ్ళు ఏమన్నా అంటే మేము క్రైస్తవులకు పోవండి అనేవాళ్ళు. ఆ చర్చిలకి వెళ్ళే వాళ్ళకి పోవండి అని చెప్పేసేవాళ్ళు వాళ్ళు. నిర్భయంగా చాలా మంచి నిర్మోహమాటంగా చెప్పారు. అది మేలే, మంచిగా చెప్పేసేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఎక్కడ తిప్పలో అని, ఏం పోయింది బొట్టే కదా అని బొట్టు పెట్టుకుంటాం మొదలు పెడతారు. సరే, బొట్టు గురించి మాట్లాడటం ప్రస్తావన మంచిది కాదు. కానీ ఇప్పుడు నీ సాక్ష్యం ఎక్కడికి పోతుంది? నిన్ను చూడగానే క్రైస్తవుడు క్రైస్తవురాలు అని కనపడాలి కదా. దౌర్భాగ్య స్థితి కాదు ఇది, చాలా దిక్కుమాలిన స్థితి కాదు ఇది. దేనికి ఎట్లా పెడుతున్నావు? టు ప్లీజ్ ద పీపుల్, మనుషులు సంతోషపెట్టడానికి. మీకు ఒక చిన్న మాట చెప్తాను, నన్ను కలుపుకొని కూడా చెప్తున్నాను. మనము, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, మనము మనుషుల్ని సంతోషపెట్టినంత కాలము దేవుణ్ణి దుఃఖపెడుతూనే ఉంటాము. దయచేసి ఇది నోట్ చేసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యూ ప్లీజ్ ద హ్యూమన్ ఆర్ పీపుల్, యు మేడ్ హిమ్ క్రై అండ్ వీప్. ఏడ్చేటట్లుగా ఆయన చేస్తాడు. మనుషులు సంతోషపడుతున్నారు, మనుషులు సంతోషపడుతున్నారు అని నువ్వు సంతోషపడుతున్నావు. సంతోషపడే మనుషుల్ని నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను గురించి నన్ను గురించి రొమ్ము బాదుకొని ఏడుస్తూ ఉండు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మర్చిపోవద్దు. నిరంతరము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. అయ్యా వీళ్ళని క్షమించు, అయ్యా వీళ్ళని క్షమించు, ఇగో నాయన ఈయన్ని క్షమించు, ఇదిగో నాయన ఆవిడ్ని క్షమించు. సహోదరి సహోదరుడా, పక్షులకు తెలిసింది. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ 6-7 ఇయర్స్, లేదా కొంచెం పెద్దగా ఉంటుంది, లేదా కొన్ని 2-3 ఇయర్స్ చచ్చిపోతాయి పక్షులు. వాటి జ్ఞాపకం ఉండదు, ఏముండదు, ఇంకంతే పోయినట్టే అవి. మనుషులు అట్లా కాదు. యుగ యుగాలు దేవునితో కానీ నరకంలో కానీ, యుగ యుగాలు. మరి నువ్వు న్యాయ విధిని తెలుసుకోకపోతే ఎట్లా? నీ అపాయింటెడ్ టైం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? నీ అలాటెడ్ టైం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? ఎట్లా సహోదరుడా? వింటున్నావు కదా, సహోదరి వింటున్నారు కదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? దేవునికి ఎట్లా లెక్క చెప్తాం మనం? ఆయనంటే పాస్టర్ గారు, ఆయనకి వేరే పని పాట ఏముండదు అట్లా అనకండి. అట్లా అనొద్దు దయచేసి, అట్లా అనుకోవద్దు కూడా. నాకు పనులు ఉంటాయి, మీరు ఒక కుటుంబం చూడాలి. నాకు తెలిసినంత వరకు కూడా దగ్గర సహోదరులారా 57 కుటుంబాలు నేను చూసుకోవాలి. నువ్వు ఒక కుటుంబాన్ని చూడాలి, దానికే తలకిందులు అవుతున్నా. 57 కుటుంబాలు మేము చూడాలి. 3 ఊళ్ళల్లో ఉన్న మందిరాలు మేము చూసుకోవాలి. సహోదరులారా దయచేసి జ్ఞాపకం ఉంచుకో. దేవుని న్యాయవిధి తెలుసుకుంటానికి ప్రయత్నించు. ఆ జూల సింహం ఎంత మెచ్యూర్ అయింది, ఎంత మార్చుకుంది జీవితాన్ని. ఆంబోతుల రంకులు, గుర్రాల సైకిలింపులు, గొర్రెలు అరిసే అరుపులను బట్టి, మేకలు అరిసే అరుపులను బట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో నా ఆహారం అని అటు పరిగెత్తేది. ఈరోజు ఆ బ్యాటరీ వెహికల్ హార్న్ విని ఇకంతే, అటుపక్క రోడ్డు పైకి నుంచి రోడ్డు వెనక నుంచి వెళ్ళే హార్న్స్ దేనికి ప్రతిస్పందించట్లా. అది బ్యాటరీ, దాని యొక్క హార్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అది విన్నీ అంతే, టక్కన ఇలా ఎలక్ట్రిక్ లేచి చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి నిలబడి తోక ఊపుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఇవి ఎంత మారినాయి! ఒకప్పుడు మా స్థితి అది, ఇప్పుడు ఈ స్థితి ఇది. మాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో మేము చూసుకుంటున్నాము అని మనకు సిగ్నల్ ఇస్తున్నాయి కదా. వాటికంటే మనం బహుశ్రేష్ఠులం కదా. ఆలోచిస్తున్నారా? అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి,
ఈ సమయంలో నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో మేమందరం నీ సన్నిధానానికి వస్తున్నాం. నీ కనికరం, నీ కటాక్షం మా మీద ఉంచండి, నడిపించండి, క్షేమాన్ని దయచేయి. పశువుల్ని పక్షుల్ని మీరు మాకు టీచింగ్ కోసం, ట్రైనింగ్ కోసం పెట్టారని మాకు సరిగా తెలియలేదు. ఈరోజు మాకు తెలిసింది. మేము వాటికంటే శ్రేష్ఠమైన వాటి దగ్గర నేర్చుకొని, మీరు చెప్పారు కాబట్టి వాటిని చూసి నేర్చుకొని, నీ న్యాయ విధులు చొప్పున బ్రతకటానికి, నిన్ను మాలో నింపుకుంటానికి, మా ద్వారా మీరు ఇతరులను నింపబట్టడానికి కావలసిన సామర్థ్యము, క్యారెక్టర్, వెలుగు మా జీవితాలకి అనుగ్రహించమని, అట్లా ఇవ్వగలిగిన దేవుడికి సాగిలిపడి నమస్కారం చేస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, అట్టి సాక్షార్థమైన జీవితానికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.